జనగామ జిల్లా రణత్పల్లి మండల కేంద్రంలో కొంత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి మనం చూద్దాం. ఒక ముసలమ్మ మాత్రం తను ఓటు వేయడానికి కూడా కాను నిరాకరిస్తుంది. కానీ నాకు ఎవరు ఓటు వేస్తే డబ్బులు ఇస్తే వారికే ఓటు వేస్తానని చెప్పి అంటుంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఇక్కడ వాళ్ళ సిబ్బంది కూడా వచ్చి తనను వీల్ చైర్లో ఓటు తీసుకోవడానికి వేడించడానికి తీసుకెళ్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే తనని మాట్లాడదాం. ఒకసారి ఏమంటుందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఏమంటుందో చూద్దాం. అమ్మా ఏం చేస్తున్నావు? ఈడ ఓటు వేయడానికి వచ్చినావు కదా? ఓటే నీకు వచ్చిన సారు నాకు ఎవరు దిక్కులేరు సారు. ఎవరు ప్రజలు ఇస్తే వాళ్ళకి వేస్తారని కూర్చున్న సారు. అంతే. నాకు కన్ను కనపడతలేవు. ఒకటే కన్ను ఉన్నది. అబద్ధం వాడొద్దు. మరి పైసలు వేయకుండా ఓటు అయ్యా పోతాయిగా. మరి ఇంత దూరం వచ్చి సపరేట్గా ఓటు వేసుకొని పోతే అయిపోతుంది కదా ఎవరికో. నాకు ప్రజలు ఇస్తే గోళీలకు కావాలి, మందులకు కావాలి, ఛాయ్ తాగుతా. దిక్కులేని దాన్ని ఒక గిన్నె ఒక డబ్బా పెట్టుకొని అడక తాగుతున్నా. మరి ఎట్లా నేను ఎట్లా బతకాలి? ప్రజలు ఇస్తే వేస్తా. ఇప్పుడు మరి ఇది పట్టుకొని ఓటర్ల లోపలికి రావద్దు కదా? ఇవి ఇళ్ళనే పైసలు అడుకుంటావా? ఇళ్ళనే. మరి ఇలా లోపలికి వచ్చి అడుకోవద్దు కదా అమ్మా? ఇప్పుడు ఎన్ని ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. బలింజయ్య. మరి ఓటు వేస్తావా అయ్యవా? ఏమో ఓటు వేస్తావా అయ్యవా? ఆయన గోళీలు ఇయ్యరాదు బిడ్డ. కాలు పోతా. గోళీలు ఇస్తాడు ఆయన పాపం. గోళీలు ఇస్తా. గోళీలు ఇవ్వాల. గోళీలో కానీ ఓటు అటు వేసినా రాదు ముందుగాల. ఏమో ఆయన కాలు పోతా. నాకు ఆకలి అయితే అందుకు గోళీలు ఎక్కడ వేయాలి? ఓటు అట వేసినా అమ్మ. వీళ్ళందరూ నీకోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు అంతా ఇంతమంది ఉన్నారు కదా, నేను తీసుకుపోయి ఓటు వేద్దామని చూస్తున్నారు కదా. ప్రస్తుతానికి ఇక్కడ ఈ సిబ్బంది అందరూ ఉన్నారు. ఎందుకంటే వీల్ చైర్లో వచ్చేటువంటి వాళ్ళని కూడా ఓటు తీసుకోవడానికి కూడా సిబ్బంది అంతా లోపలికి వెళ్తున్నారు. కానీ అక్కడే భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తను డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకే ఓటు వేస్తామని చెప్పి చెప్తుంది. ప్రస్తుతానికైతే ఎవరు ఇంతవరకు తన దగ్గరికి పలకరించడం లేదు. నన్ను ఎవరైతే పలకరించి ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికే ఓటు వేస్తామని చెప్పి అంటున్నారు. అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు అంజమ్మ. అంజమ్మ, ఈసారి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వేసినావు ఓట్లు? చాలా సార్లు వేసిన. ఎన్నేళ్ళ నుంచి ఎత్తున్నావు? చాలా ఏళ్ళ నుంచే వేస్తున్నా. ఉన్నదిగా ఓటు చూపించాలా? ఓటు తిన్నది. మరి ఓట్లు వేస్తున్నావు కదా, మరి ఎవరికి వేస్తావు? నాకెవరు ప్రజలు ఇస్తే వాళ్ళకి వేస్తా. అంతే. మరి ఇదివరకు వేసినప్పుడు ఇచ్చిండ్రు ఎవరన్నా? ఇచ్చిండ్రు కానీ మా పిల్లలు తీసుకున్నారు. ఇప్పుడు నాకు గోళీలో కావాలని నేను ఏరే ఉన్నా గుడి చేసుకొని. ఇప్పుడు ఎక్కడంటావు నువ్వు? జనగామలో ఉంటా. నీ ఓటు హక్కు ఉందా? ఆ ఓటు ఉన్నది. ఇప్పుడు మరి ఈడికి తీసుకొచ్చిన తర్వాత మరి అందరికి డబ్బులు ఇస్తుర్రా, ఫ్రీగానే ఇస్తుర్రా ఓట్లు? మరి పైసలు తీసుకోకుండా ఎత్తారా ఓట్లు? నాకు ఏదరికలే వచ్చినా కూర్చున్నా ఇప్పుడే. ఒక్కదానే వచ్చినావా? ఒక్కదాన్నే దింపిరా వచ్చిన. మీరు ఇక్కడ దింపిండ్రు కానీ మీరు ఎవరికి వేద్దామని మీ బిడ్డ ఎవరు తీసుకొచ్చిన ఇక్కడికి మిమ్మల్ని? మా బిడ్డ తీసుకొచ్చిందా? ఏది మరి మీ బిడ్డ ఏది? ఎక్కడున్నారో ఎటు పోయినాడో దించిడ కూర్చోమన్నారు. నాకెవరు ప్రజలు ఎక్కువ ఇస్తే వాళ్ళకే వేస్తా. అంతే. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే వేస్తా. నన్ను ఎవరు కొనలే. నాకు ప్రజలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే వేస్తా. గుద్దు అన్న వాళ్ళకే వేస్తా. ఉన్నది ఓటుది. మీ బిడ్డలు ఎక్కడన్నారు? మరి మీ బిడ్డలు ఎటు పోయినరు? నాకు బిడ్డలు కూడా లేరు. అందరు పోయిరు. గంగల ఎవరు పెట్టలేరు. ఎవరు తీసుకొచ్చిరా ఇక్కడ? నిన్ను తెచ్చిన అది 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 ఆరాధ కాగితం పెట్టి దిగుతా. ఈడ బస్సు ఆరాధ కాగితం పెట్టి దిగుతాను. ఆధార కాగితం పెట్టి దిగుతావు. మరి ఓటు హక్కు నీ పేరు రాసుకున్నా ఎట్లా చూసుకుంటావు? మరి కళ్ళు కనబడతానయా? నాకు ఒక్క కన్ను కనపడుతుంది కదా. మరి చదవచ్చా? మరి ఎట్లా చూసుకుంటావు నువ్వు? ఏంటిది నీ పేరు ఎక్కడ ఉంది అనేది ఎవరు చెప్పాలి నీకు? ఇప్పుడు పేరు ఎక్కడ చెప్తారు? ఇగో ఈ బిల్ల చూపిస్తా. దేనికి వేయమంటే దానికి వేస్తా. ఇది ఓటుదే కదా. మరి గంతి. మరి ఎవరైనా ఇస్తా అని వచ్చినా పైసలు మీకు? నాకెవ్వరు ఇవ్వలేదయ్యా. లేని మాట ఏంది? ఎవరు ఇవ్వలే. ఇస్తారా మరి వచ్చి? ఏది అయితే పోతా. ఎవరి పుణ్యం వాళ్ళదే. ఇప్పుడు ప్రజలు ఇస్తే వాళ్ళకే వేస్తారన్నా కదా. ఇంకేంది? నాకు ప్రజలు ఎక్కువ ఇస్తే ఇవన్నా దానికి వేస్తా. అంతేనా? మంచి అభ్యర్థి వద్దా నీకు? మంచి ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళని గెలిపించుకోవాలని లేదా? నాకు ఏం గుర్తు? మంచి ప్రజలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి వేస్తాం. ముసల్లా నీకు మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరు? ప్రజలు మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో నాకేం గుర్తు? నాకు ప్రజలు కావాలి. ప్రజలు కావాలి. వాళ్ళకు ఓటేసిపోతా. ఎవరితో సంబంధం లేదు. నాకెవ్వరు లేరు అన్నా కదా. బిడ్డలు లేరు, కొడుకులు లేరు. అంతా పోయిండ్రు. అందరు పోయిండ్రు. ఇప్పుడు నీకు ఆరోగ్యంగా దవాఖానలో చూపించుకోవడానికి పైసలు కావాలి. చాయ్ తాగడానికి, టిఫిన్ చేయడానికి కావాలి. అంతే నాయన. అంతే. 2 ఇండ్లు పోసిర్రు. అబద్ధం ఆడొద్దు. ఒక్కరు చాయ్ ఇచ్చిర్రు, ఒక్కరు చాయ్ ఇచ్చారు. అయ్యో పెద్ద మనిషి అని.
ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నాం మనం, ఎందుకంటే ఎన్నికల ఆ కోలాహలము సందడి వాతావరణం, పాపం తనకి ఎవరు లేరు, బిడ్డలు ఉన్నారట కానీ ఇక్కడికి ఎవరు పెట్టలేదు. కాబట్టి నాకు జీవనోపాధి గడవాలంటే ఖచ్చితంగా నేను బయట ఎవరినో యాచించాల్సిందే, అది కూడా ఎన్నికల సందర్భంలో కూడా ఎవరైనా నాకు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఇస్తా అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ నిజంగా పట్టించుకునేటువంటి వాళ్ళు లేకుంటే వాళ్ళ ఇబ్బందికర వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. మరి మీ బిడ్డలు ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడ పోయినమ్మా? మీ బిడ్డ ఎవరు తీసుకొచ్చిన ఇక్కడ మిమ్మల్ని? నేను అప్పుడప్పుడు గోళీలోకి వస్తా సార్, వీడికి ఆట ఎక్కుతాడా, ఆట ఎక్కితే 20 ఇస్తే ఇక్కడ దించుతారు. వీల్ చైర్లో ఎవరు పట్టుకొచ్చిరమ్మా? నేను ఈడ దిగుతా ఆటోలు దొరికే, ఆటోలు తెలిసిన వాళ్ళే. కుర్చీలకు ఎవరు తీసుకొచ్చారు నేను ఇక్కడికి? మీ అటువంటి వాళ్ళే చెయ్యి పట్టి తోలుకొచ్చాడు, కూర్చోబెట్టారు. 3 రోజులే చల్లకుంటే అంతే చాలు. ఇక్కడ బస్సు దిగుతా కూడా బిడ్డ డాబాకానికి తీసుకోమంటే చెయ్యి పట్టి తీసుకొస్తారు. మరి బయట వాళ్ళు సాయం చేస్తారు కానీ బిడ్డ ఎవరు పెడతలేరు. వాళ్ళు సాయం చేస్తారు, అందరు చచ్చిపోయిన అంటున్నారు కదా, ఉన్నా కూడా చచ్చిపోయినట్టే, ఎవరు పెడతలేరు. ప్రస్తుతానికి ఓటర్లు కూడా ఓట్లు వినియోగించుకోవడానికి చాలా మంది వస్తున్న నేపథ్యంలో తన కూతురు తన కొడుకు అందరూ వచ్చారు, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి అంటున్నారు. మరి ఏమో మళ్ళీ ఎందుకు లేచిపోతున్నావు అమ్మా? నాకు ఎవరు బజలు ఇస్తలేరు, నన్ను ఎవరు అట్టుకుంటారు, నాకు ఎవరు దిక్కులేరు సారు. మరి ఓటే వచ్చి ఇంత దూరం వచ్చినా కదా వేసిపోవచ్చు కదా. బజలు ఎందుకైతే పారేస్తాయి అంతేనా? మరి ఇన్ని రోజులు ఎవరికి వేసినావమ్మా? వేసినా అయిపోయింది ఇప్పుడు. మరి ఏడిపోతావు మరి ఇప్పుడు? నడవనే పోతలేదు, కాళ్ళు అడిపోయినాయి. ఏడిపోతావమ్మా? ఆడ కూర్చుంటా చెట్ల ఓటు వేయకుండా కూర్చుంటావు వైగానే? ఓటు వేయవా మరి? పచ్చలయ్యి. సరే, ప్రస్తుతానికి తన కొడుకు తన కూతురు కూడా వచ్చింది, కానీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పంటున్నారు కదా. కొడుకు చూసినావు కదా, మన బిడ్డలు దావా 3 బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్నాడు, అన్ని అమ్ముకొని నన్ను బొస పెడుతున్నారు. పువ్వు ఎత్తలేరు, బువ్వ కూడా ఎత్తలేరు, కోడలు బువ్వ కూడా ఎత్తలేదు. దాని కళ్ళ మనవాడ పెన్నం పాపిష్టిరాలు వేయదు, వేయరు అందరూ. ఎంతసేపు ఉంటావా మీడ? సచ్చదాకుంటా పోతే పోని పాన ఏడైనా పోయేదే కదా. ఓకే, తను వాళ్ళ కొడుకు కూతురు వచ్చి, అలాగే పోలీసు వాళ్ళు, అలాగే మున్సిపల్ సిబ్బంది కూడా వచ్చి ఓటు వినియోగించుకోమని చెప్తున్నారు, కానీ తను మాత్రం అసలు వినట్లేదు. నాకు డబ్బులు ఎవరిస్తే వారికే ఓటేస్తా అని చెప్పి ఇక్కడే భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. ఉన్నటువంటి కుర్చీలో తీసుకుపోతున్నటువంటి సిబ్బందిని కూడా తోసేసి నేను డబ్బులు ఇచ్చేదాకా ఓటు వేయనని చెప్పి తను వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి జనగామ జిల్లా రణత్పల్లి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల హడావుడి. ఒకవైపు యువకులు అలాగే మిగిలిన వాళ్ళందరూ తమ మంచి అభ్యర్థిని ఎన్నుకుందామని చెప్పి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ముసలమ్మ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఓటు వేస్తున్నాను, కానీ ప్రస్తుతానికి నాకు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం సహకరించడం లేదు, కనీసం గోళీలు తెచ్చుకోవడానికైనా నేను ఇబ్బంది పడుతున్నా, పొద్దున్నుండి ఎవరు ఛాయ్ పోయలేదు, టిఫిన్ చేపియలేదు, అట్లాంటప్పుడు నాకు కనీసం లోపలికి వెళ్ళి ఓటు వేయడానికి కూడా చేత కావట్లేదు. అట్లాంటి వాళ్ళకే నేను ఓటు వేస్తే కనీసం టీ కూడా దాపించేటువంటి దిక్కు లేనప్పుడు నేను ఎందుకు ఓటు వినియోగించుకోవాలి, ఎందుకు ఓటు వేయాలన్నటువంటి ఒక ఆలోచన మాత్రం చేస్తుంది. నిజంగా ఎట్లా ఉందా మన పరిస్థితి? నా పరిస్థితి మంచిగా లేదు నాయన, నాకు నడవ సాధన అయితే లేదు, బలం లేదు, కాలు చేతులు వణుకుతున్నా మంచి నడవస్తలేదు. ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికైతే ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల మాత్రం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది కూడా ఈ సంఘటనతో మనం చూస్తుండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరూ ఉండి, బంధువులు ఉండి, పిల్లలు ఉండి, కొడుకులు ఉండి, మనవన్లు ఉండి, ఎవరు కూడా పట్టించుకోలేకపోయడంతో ఎవరైనా నాకు ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి సమయంలో ఎవరైనా డబ్బులు ఇస్తారా లేదన్నటువంటి ఒక ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎవరు ఆమె దగ్గరకు రావడం లేదు, ఎవరు కనీసం టిఫిన్ చేయించడం లేదు, ఎవరు ఓటు కూడా తీసుకుపోవట్లేదు అన్నటువంటి ఒక పరిస్థితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఎన్నికల వాతావరణంలో ఒక్కొక్క ఆసక్తికరమైనటువంటి అంశాలు మాత్రం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏందమ్మా ఓటు వాళ్ళకి ఎత్తావు? ఎవరు బదిలిస్తే వాళ్ళకి చెప్తారు కదా. ఓకే, ఇప్పుడు నేను 500 ఇస్తావా? ఒక్కసారి కదా, మరి ఇంకో 1000 ఇస్తా అంటే ఎట్లా ఇస్తావు? అది ఇస్తారు కదా కాగితం, దానికి అంటే ఇస్తా, ఒక్క కన్నైతే కనపడుతుంది. ఇది పోదు. ఇప్పుడు నీకు పోలింగ్ చీట్ ఇచ్చి 500 ఇస్తే ఎత్తావు. ఓకే, పోలీసా? చిట్టి ఆ చిట్టి దేనికి ఇవ్వండి దానికి, కానీ దాంతో 500 ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? నీ దయా ఇక అది నేను అడగ, ఆశ వద్దన్నాడు. ఆశ ఎందుకు సత్యదానికి, ఏదో ఇంత ఛాయ కూర తింటా అంతే. మీరు 80 ఇచ్చినా కానీ 50 ఇచ్చినా కానీ 500 ఇచ్చినా కానీ మీకు పోయింది. మరి మీ బిడ్డ పోయింది ఇక్కడ కూర్చుండబెట్టి? అక్కడ పోయి తిరుగుతున్నారు, 6 మంది ఉన్నారు బిడ్డలు. మరి ఎవరైనా ఛాయలు తెచ్చిస్తలేరు ఆ బిడ్డలు, పాపం బిడ్డలు.
ఎవ్వరు చూడరయ్యా, వాళ్ళ పిల్లలే చూసుకుంటారు, నన్ను చూడరు. బట్టి వచ్చింది బతి. ఎందుకు బతికి పోవాలి ముసలోళ్ళు. మరి ఓటు వాళ్ళు వచ్చినాక వేస్తావా? పైసలు ఎవ్వరు ఇస్తే వాళ్ళగా చిన్నగా పోయేసి వస్తా. ఓకే ఓకే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.